హాయ్ అండి అందరికీ. మీరు చూస్తున్నది ఈ డ్రెస్ వచ్చేసి ట్రిపుల్ లేయర్స్ కట్ అండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ ఇది. ఇందుకోసం అయితే నేను ఒక ఫుల్ ప్లెయిన్ శారీని యూస్ చేసుకున్నాను. ఇదైతే నేను ఇంతకుముందు వాడిన శారీనే అండి. సో దీన్ని అయితే యూస్ చేసి నేను ఇలాగా స్కర్ట్ని అయితే స్టిచ్ చేశాను. ఈ టాప్ కోసం వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. ఇది వెల్వెట్ బ్లౌజ్ పీసు, చమ్కీలు ఉంటాయి కదా, సో ఆ బ్లౌజ్ పీస్ని యూస్ చేసి ఇలా పొట్టెటెట్టలు పెట్టేసి క్రాప్ టాప్ లాగా స్టిచ్ చేశాను. ఈ స్కర్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. సో దీనికోసం అయితే 3 మీటరు లైనింగ్ తీసుకోవాలి. నా దగ్గర అయితే 2.5 మీటరే ఉన్నింది ఈ కలరు. సో అందుకనేసి కాటన్ మిక్స్ అండి. దీన్ని షింక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ 2.5 మీటర్ లైనింగ్ని ఫస్ట్ సగానికి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని సమోసా షేప్ వచ్చేలాగా మనము ఇలాగా ఫోల్డింగ్ అనేది వేసుకోవాలండి. చూసారు కదా. సో ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ మీద ఉంటుందన్నమాట. అంటే ఫస్ట్ మనం డబల్ ఫోల్డింగ్ ఒకసారి చూపిస్తున్నాను చూడండి. డబల్ ఫోల్డింగ్ వేసుకొని 2 కార్నర్ని ఇలాగా ఈ మూల తాటుకు వచ్చేటట్టు పెట్టుకోవాలి. పైన అయితే సమోసా షేప్ లాగా వచ్చేస్తే మనకు ఇది అంటే మనం సెమీ సర్కిల్ కట్ చేసుకుంటాం కదండి డ్రెస్సు, ఈ మోడల్ అనమాట. పీసులు పడకుండా చిన్న డ్రెస్ అయితే మనం ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే ఇక్కడ కింద మనం పీసుని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, నేను నడుము కొలత 34 వచ్చేలాగా తీసుకుంటున్నాను. పైన నుంచి ఒక 9.5 ఇంచీలకి అయితే ఫస్ట్ ఇలా మార్కింగ్ వేసుకున్నానండి. సో ఈ మార్కర్ అయితే సరిగా కనిపించడం లేదని చెప్పేసి డార్క్ షేడ్ ఉన్న మార్కర్తో వేస్తాను చూడండి. ఇంకొకసారి కనిపిస్తుంది, దాని మీద అయితే కనపడలేదు కదా. చూడండి ఇలాగా, అంటే నాకు నడుము కొలత మొత్తం కూడా 34, అంటే నేను కొంచెం లూజే పెట్టుకుంటున్నానండి వేసుకునేకి ఈజీగా. సో అందుకని అలా మార్కింగ్ వేసుకున్నాను. నడుము కొలత దగ్గర నుంచి కిందకు వచ్చేసి నాకు టోటల్ వచ్చేసి 36 కావాలా. ఇది లైనింగ్ కాబట్టి 34 వస్తే సరిపోతుందండి. నేను 1 ఇంచ్ యాడ్ చేసేసి 35 వచ్చేలాగా మార్కింగ్ వేసుకుంటున్నాను. ఒక 1 ఇంచ్ కుట్లలేకపోతే 34 వస్తుంది, సరిపోతుందన్నమాట. సో ఈ విధంగా టేపును పైన జరుపుకుంటూ కింద 35 ఇంచీలు వచ్చేలాగా మొత్తం కూడా చుట్టూ మార్కింగ్ వేసేసుకోవాలండి. ఫస్ట్ నడుము కొలత దగ్గర టేప్ పెట్టుకొని కిందకి ఇలాగా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ వేసుకున్నాం కదా. మార్కింగ్ చేసిన వెంబడి ఫస్ట్ కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇది లైనింగ్ వరకే అండి. దీనికి ఎక్స్ట్రా పీసులు అనేటివి పడతాయి. నేను ఇంకొక పీస్ తీసుకొని ఆ పీస్ అయితే సరిపోదు. ఆ రెండు మనకు చూడండి అక్కడ జాయింట్స్ అనేటివి చేయాలి అని చెప్పేసి నేను ఈ విధంగా ఇంటూ మార్క్ వేసుకుంటున్నాను. దాన్ని జాయింట్ చేసుకోవాలండి. పైన గీసుకున్న నడుము కొలతను కూడా మనము అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో మొత్తం దీనికి 35 ఇంచీలు అనేది వేసాను అనమాట. కుట్ల లేకపోయేసరికి మనకు 34 వస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం శారీ అండి. ఫుల్ శారీని అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే దీన్ని మనము సగానికి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి, సగం శారీ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకొని సగానికైతే కటింగ్ చేసేసుకోవాలి. అంటే సగం చీర కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను సగం చీరను. ఇలా కట్ చేసుకున్నాక హాఫ్ చీరను పక్కన పెట్టేసి ఇంకా మిగిలిన సగం చీరను అయితే తీసుకొని ఫస్ట్ అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకొని తర్వాత ఓపెన్స్ ఉన్న వైపు నుంచి ఫోల్డింగ్ ఉన్న వైపుకి మడత వేసుకోవాలండి. ఇలాగా 2 ఓపెన్స్ని ఫోల్డింగ్ ఉన్న వైపుకి నీట్గా అన్ని 4 భాగాలు సమానంగా వచ్చేలాగా మడత వేసుకొని ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి, ఓపెన్స్ ఉన్నది మనకు ఆపోజిట్ వైపుకి వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలండి. జారే క్లాత్ అయితే మనకు గుండు పిన్నులు పెట్టుకుంటే నీట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, దాని మీద ఇందాక మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్ని అదే విధంగా మనం పెట్టేసుకున్నామంటే చాలా సింపుల్గా కటింగ్ అయిపోతుందండి. ఇప్పుడు నేను దానికన్నా ఒక 2.5 ఇంచు 3 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేలాగా ఇలాగా కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. అది మనం కుట్టేసరికి 36 ఇంచులు వస్తుంది, సరిపోతుందన్నమాట. నేను 37.5 వచ్చేలాగా, అంటే 2.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా పెట్టేసి ఇలాగా మార్కింగ్ వేస్తే కటింగ్ అయితే చేసేసుకున్నాను. పైన కూడా కటింగ్ అయితే చేసేసుకున్నానండి నడుము దగ్గర. ఇప్పుడు మనకు ఫస్ట్ లేయర్ అనేది వచ్చేసింది అనమాట. ఇది ఫుల్ లెంత్ లేయరు, ఫస్ట్ లేయర్ అనమాట. ట్రిపుల్ లేయర్స్ కట్టు కదా. చూడండి నాకు 37.5 38 దాకా వచ్చేసింది. సో కొంచెము ఏమన్నా అంటే దాదాపు ఒక 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చేసిందండి, సరిపోతుందన్నమాట మనం కుట్టేసరికి. దాన్ని ఇప్పుడు మనం ఉన్న టోటల్ లెంత్ని 3 భాగాలు చేసుకోవాలండి. టోటల్ లెంత్ 36 కదా, అంటే కుట్ల కోసం కలిపి అంతా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది కదా. సో దాన్ని ఇలాగ కలిపేసుకొని 12.5 ఇంచీలు వచ్చేలాగా మనం పెట్టుకున్నాము అంటే 3 లేయర్లు సరిపోతుందండి. నేను ఆ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నాను చూడండి. 38ని 3 భాగాలు చేసుకొని ఎంత వస్తుందో చూసుకొని దాన్ని బట్టి కట్ చేసుకోవాలండి. నేను 12.5 ప్లస్ కుట్ల లేక 1 ఇంచ్ కలిపి 13.5 ఇంచ్ వచ్చేలాగా పెట్టేసుకుంటే మనకు సరిపోతుందన్నమాట.
మిగిలిన క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసుకొని దాన్ని కూడా సేమ్ ఇందాక మనం క్లాత్ని ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా వచ్చేలాగా ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనము రెండో లేయర్ని కటింగ్ చేసుకుంటున్నామండి. ఇంతకుముందు ఫస్ట్ లేయర్ అనమాట, అంటే పూర్తి లెంత్ ఉన్న లేయర్ని అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము సెకండ్ లేయర్ని కట్ చేసుకోవాలండి. సెకండ్ లేయర్ని కట్ చేసుకున్న దానికోసము ఇందాక మనం బాడీ పార్ట్లో లైనింగ్ని కట్ చేసి పక్కన పెట్టాం కదండి. సో ఈ పీస్ని అయితే తీసేసుకొని ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగా నడుము పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి. అక్కడి నుంచి ఇప్పుడు మనము నేను 27 ఇంచీలకి అయితే మార్కింగ్ వేసుకుంటున్నానండి. ఇది రెండో లేయర్ అనమాట. 13.5 అని చెప్పాను కదా. సో దీన్ని అయితే నేను సెకండ్ లేయర్ కాబట్టి మళ్ళీ 13.5 + 13.5 కలిపితే మనకి 27 ఇంచీలు వస్తుందండి. సో ఈ 27 ఇంచీలకి మార్కింగ్ వేసుకొని ఇలాగా దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. పైన నడుము దగ్గర ఉన్న ఈ పార్ట్ని కూడా కటింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనకు 2 లేయర్స్ అనేవి వచ్చేసాయండి. ఈ మిగిలిన ఫ్యాబ్రిక్లో నుంచినే మనం మూడో లేయర్ని అనేది తీసుకోవాలండి. చూడండి, దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఇందాక ఎలాగైతే 4 ఫోల్డింగ్స్ వేసామో అదే విధంగా ఇలాగ 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని సేమ్ దీన్ని కూడా మనము ఇందాక కట్ చేసినట్టే నడుము పీస్లోంచి లైనింగ్ పీస్ కట్ చేసాం కదండి పైన, ఆ పీస్ని యూజ్ చేసుకుని దీన్ని కూడా కట్ చేయాలండి. ఫస్ట్ చూడండి, ఇలాగా కట్ చేసాము అంటే నడుము దగ్గర హెచ్చు తగ్గులు అనేటివి లేకుండా మనకు బాగా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు మనకి ఫస్ట్ లేయర్ ఎంత రావాలి, 13.5 ఇంచి రావాలి. అంటే కుట్లలేకి ఒక 1/2 ఇంచి కింద మనం పీకో చేసినప్పుడు అంతా కూడా 1.5 ఇంచి పోతే మనకు కుట్టేసరికి 12 ఇంచీలు వస్తుంది, సరిపోతుందండి. సో అందుకనేసి నేను ఇలా 13.5 ఇంచి వచ్చేలాగా ఒక 1/2 ఇంచి ఎక్కువే పెట్టుకొని మొత్తం కూడా ఇలా మార్కింగ్ వేసుకున్నాను. మార్కింగ్ వేసిన వెంబడి ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా ఇప్పుడు మనకు ఇది మూడవ లేయర్ అనమాట. సో 3 లేయర్లు అయితే మనకు వచ్చేసాయండి. ఈ స్కర్ట్ కోసము మనము కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పైన వచ్చేసి దీనికి నడుము పట్టీకి అయితే క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇది ఒక లేయరు, ఇది ఇంకొక లేయరు. దీనికైతే జాయింట్ అనేది పడుతుందండి, మధ్యలో జాయింట్ పీసు, ఎందుకంటే తక్కువ ఉన్నింది కదా. సో అందుకనేసి జాయింట్ అయితే పడుతుంది మనకు. సో ఇవి ఈ విధంగా 3 లేయర్లు కటింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇది ఒక లేయరు, అది పెద్దదనమాట, ఫస్ట్ కట్ చేసింది మనము. తర్వాత రెండవ లేయరు, ఆ తర్వాత 3 లేయర్ని కట్ చేసుకున్న తర్వాత మూడింటిని ఫస్ట్ అయితే మనము ఇది చూడండి 2 లేయర్స్, ఇంకొకటి అయితే మనం ఇందాక కట్ చేసాం కదా అది వచ్చేసి 3rd లేయర్ అనమాట. 3 లేయర్ని కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పీకో చేసేసుకొని నడుము దగ్గర మనము బెల్ట్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుంటే మనకు డ్రెస్ అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు చూడండి, నేను ఇవన్నీ జాయిన్ చేసేసుకొని ఫస్ట్ అయితే నేను ఈ విధంగా పీకో అయితే చేసి పెట్టుకున్నానండి. ఇవైతే చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అండి. దీనికి జాయింట్స్ పడతాయని చెప్పాను కదా, జాయింట్స్ వేసేసి కిందంతా మొత్తం కూడా ఇలా పీకో చేశాను. మొత్తం కూడా ఒకటే అన్నమాట, దీనికి అతుకులేమి ఉండవు, ఒకే లేయర్ లాగే వచ్చేస్తుందండి. ముందర పార్ట్ వెనక పార్ట్ అలాగే ఏమీ ఉండదు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ లేయర్. ఫస్ట్ లేయర్ వచ్చేసి లైనింగ్ కన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చేలాగా పెట్టుకున్నాం కదా. చూడండి, నడుము దగ్గర అన్నీ కూడా సమానంగా వచ్చేలాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయరు. ఇప్పుడు మనము నెక్స్ట్ లేయర్ దీనిపైన ఇంకొక లేయర్ వస్తుంది కదా. సో పెద్దగా ఉన్నది ఫస్ట్ అడుగునికి వేసేయాలి. దాని తర్వాత కొంచెం చిన్నగా ఉన్నది దాని మీద పెట్టుకోవాలి. పూర్తిగా చిన్నగా ఉన్నది పైకి పెట్టుకోవాలన్నమాట. నేను మొత్తం కూడా రెడీ చేసేసానండి. దీన్నైతే పీకో చూడు నీట్గా చేసేసి పెట్టాను. చూడండి ఎంత వేవ్స్ లాగా ఎంత బాగా వచ్చేసిందో పీకో అనేది. ఇక్కడ మనం మిడిల్లో ఖచ్చితంగా నడుము దగ్గర గుండు పిన్ని పెట్టేసుకొని ఇలాగ నడుము దగ్గర పైన బెల్ట్ అనేది స్టిచ్ చేసేసుకొని సైడ్ జాయింటింగ్ చేసుకుంటే మనకు డ్రెస్ అనేది సింపుల్గా రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ప్రజెంట్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్న డ్రెస్ అండి ఇది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న ఓల్డ్ శారీని యూస్ చేసి డ్రెస్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అనేది చేయండి. చూడండి, నేను మొత్తం కూడా నడుము దగ్గర జారిపోకుండా గుండు పిన్నులు అనేటివి పెట్టేసుకుంటున్నాను. దీన్ని తీసుకెళ్ళి ఇంకా మనము నడుము దగ్గర ఈ పట్టీని అయితే చూడండి, ఇది నేను లైనింగ్నే తీసుకున్నానండి పట్టీ. ఇది చాలా పల్చగా ఉందని చెప్పేసి ఈ పట్టీ కోసము ఈ పట్టీకి మనం కావాలంటే ఎక్స్ట్రా ఇంకా మామూలు లైనింగ్ పీసు ప్లస్ శారీ పీస్ రెండు కూడా యూస్ చేసి పైన నడుము పట్టీని స్టిచ్ చేసేసుకుంటే మనకు డ్రెస్ అనేది కంప్లీట్ అవుతుంది. నడుము పట్టీ కోసం లైనింగ్ పీసు మెయిన్ పీస్ని రెండింటిని తీసుకొని నడుము పట్టీని అయితే స్టిచ్చింగ్ చేసేసానండి. ఈ మొత్తం డ్రెస్ అంతా కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఏ విధంగా వచ్చింది అనేది నేను చూపిస్తానండి. ఫైనల్ లుక్ అనేది నేను స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది తీయలేదు. చూడండి, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రెస్ అనేది ఏ విధంగా వచ్చిందో చూడండి. ఇలాగైతే వచ్చేసిందండి డ్రెస్ అనేది మనకు ఫైనల్ లుక్ అనేది. నడుము పట్టీ కోసము లైనింగ్ పీసు మెయిన్ పీసు రెండు యూస్ చేశాను. దీనికి లాడా అయితే పెట్టానండి. కావాల్సి వస్తే హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు.
ఫైనల్గా నేను బ్లౌజ్ కోసం అయితే ఇలా ఒక వెల్వెట్ బ్లౌజు ఆరెంజ్ కలర్ చెమ్కీలు వచ్చిన బ్లౌజ్ పీస్ని అయితే తీసుకున్నాను. చాలా బాగా మ్యాచ్ అయింది పీస్ అనేది దీంట్లో ఉన్నదే. ఫైనల్ లుక్ వచ్చేసి డ్రెస్ అనేది ఈ విధంగా వచ్చిందండి. డ్రెస్ అనేది ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.